హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే బేబీ జెండర్ ప్రొడక్షన్ స్కానింగ్ రిపోర్ట్ చూసి చెప్పొచ్చా లేదా అనేది అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట. నా బేబీ గర్ల్కి ఉన్న సిమ్టమ్స్ అండ్ ఇప్పుడున్న సిమ్టమ్స్ అయితే నేను రెండు కలిపి మీకు నేను చెప్తానమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదైతే నా ఫస్ట్ బేబీ గర్ల్కి ఉన్న సిమ్టమ్స్ అనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఎల్ఎంపి డేట్ తర్వాత నేను ఫస్ట్ స్కానింగ్కి రిపోర్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ చేయించుకున్న టెస్ట్ అనమాట. ఈ స్కాన్ అయితే నాకు 6 weeks + 1 dayకి అయితే చేశారు. అప్పుడు హార్ట్ బీట్ అయితే ఏం లేదు, ఫ్లిక్కరింగ్ నోటెడ్ అని ఒక్కటే మాత్రమే ఉంది. ఇక్కడ ఈడీడీ 21/2/2025 ఉందో ఎగ్జాక్ట్ ఆ డేట్కే నాకు డెలివరీ అయితే అయ్యింది. అండ్ కొందరికైతే 2-3 days అటు ఇటు అవుతుంటుంది. నాకైతే సేమ్ 21/2/2025 అయితే డెలివరీ అయింది. ప్రెగ్నెన్సీలో అయితే 5 స్కానింగ్స్ అయితే ఖచ్చితంగా తీయించుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్లీ స్కానింగ్ అండ్ నెక్స్ట్ ఎన్టీ, తర్వాత టిఫా అండ్ గ్రోత్, లాస్ట్ డెలివరీ మూమెంట్లో ఒక స్కాన్ అయితే ఉంటుంది. అది కూడా మనం చేయించుకోవాలి. ఎందుకంటే బేబీ పొజిషన్ ఎట్లా ఉంది, బ్రీచ్ పొజిషన్ ఉందా, వెర్టికల్గా ఉందా, ఎలా ఉందని మనకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మనం నార్మల్ అవుతామా అండ్ ఆపరేషన్ అవుతుందా అట్లాంటివి కూడా తెలుస్తుంది. కాబట్టి 5 స్కానింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మెయిన్గా ఎన్టీ అండ్ టిఫా అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ 2 స్కానింగ్స్ అయితే. టిఫా స్కాన్ని అనామలీ స్కాన్ కూడా అంటారు. ఈ స్కాన్ అయితే 18 to 22 weeks మధ్యలో అయితే చేస్తారు. ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, అవయవాల లోపం ఏమైనా ఉందా అని ఈ అనామలీ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు మనము. నాకైతే టిఫా స్కాన్లో అప్పర్ యాంటీరియర్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని ప్లెజెంటా పొజిషన్ అయితే ఉంది. అండ్ ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి 146 అయితే ఉంది. కానీ నాకు బేబీ గర్ల్ పుట్టింది. 146 అంటే బాయ్ అని మ్యాక్సిమం బాయ్ అని అంటారు, కాకపోతే నాకైతే గర్ల్ అయితే పుట్టింది. డెలివరీ ముందు స్కాన్లో ఏ హార్ట్ బీట్ అయితే ఉంటుందో దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. అండ్ 5th month స్కాన్లో నా బేబీ వెయిట్ అయితే 404 grams అయితే ఉంది. నేనైతే చాలా రీల్స్లలో చూసిన యాంటీరియర్ ఉండి 140 అబోవ్ ఆ హార్ట్ రేట్ ఉన్నదంటే ఖచ్చితంగా బేబీ గర్ల్ అని నేనైతే చాలా వీడియోస్లలో చూసిన. 80% మ్యాక్సిమం యాంటీరియర్ ఉంటే అమ్మాయి పుడుతుంది. ఎక్కడ ఒక 20% అబ్బాయిలు పుడతారో తెలియదు. కాకపోతే ప్లెజెంటా పొజిషన్ బట్టి మనమైతే చెప్పలేము, బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్. సో అని నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే యాంటీరియర్ ఉండి డెలివరీ ముందు అంటే ఒక 1 week ముందు అట్లా హార్ట్ బీట్ 152 ఉంది, యాంటీరియర్ ఉంది అంటే ఖచ్చితంగా బేబీ గర్లే పుడుతుంది. నేనైతే చెప్తున్నా 99% బేబీ గర్లే పుడుతుంది. సో ఫైనల్గా ఇదైతే నా బేబీ గర్ల్ యొక్క స్కాన్ రిపోర్ట్స్. ఇందాక బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ చూసినాం కదా, ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ యొక్క స్కాన్ రిపోర్ట్స్ అయితే చూద్దాం. ఈ స్కాన్ రిపోర్ట్ అయితే నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ స్కాన్ అంటే ఎర్లీ స్కాన్ అనమాట. నాకైతే ఎల్ఎంపి 1st month 3rd అయితే 2026లో వచ్చింది. ఈడీడీ వచ్చేసి 10/10/2026 అయితే ఈ స్కానింగ్లో చూపెడుతుంది. ఇక్కడ ఫెటల్ హార్ట్ రేట్ అయితే 174 ఉంది పర్ మినిట్. ఈ స్కాన్ అయితే నేను 7 weeks 3 daysకి అయితే చేయించుకున్నా. ఈ స్కాన్ ఈడీడీని బట్టి నేను ఎప్పుడు డెలివరీ అవుతానో అనేది ముందు వీడియోలలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇదైతే నా ఫస్ట్ టెర్మిస్టర్ అల్ట్రాసౌండ్ అంటే 3 monthsకి చేయించుకున్న ఎన్టీ స్కాన్ అనమాట. ఇక్కడ ప్లెజెంటా అయితే యాంటీరియర్ అని ఉంది. ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి 158 BPM అని ఉంది. గ్రోతింగ్ ఇంకా స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి ఈ హార్ట్ రేట్ని అయితే మనం కౌంట్ చేసుకోవద్దు. డెలివరీ ముందు 1 week ఆర్ 1 month ముందు ఉన్న స్కానింగ్ నుంచి అయితే హార్ట్ రేట్ని మనం కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి బేబీ అంతా డెవలప్ అయ్యి ఆల్రెడీ రెడీ ఉంటుంది కాబట్టి ఆ హార్ట్ రేట్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది అనమాట, ఎలాంటి చేంజెస్ ఉండవు. అంత ఖచ్చితంగా నేను ఎట్లా చెప్తున్నా అంటే మా బేబీది స్కానింగ్ డెలివరీ ముందు వేయించిన తర్వాత 152 ఉండే కదా, బేబీ పుట్టిన తర్వాత కూడా 150 అబోవ్నే ఉంది, కాకపోతే 150 బిలో అయితే లేదు. సో దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదైతే నా టిఫా స్కాన్ అనమాట. 5th monthలో చేయించుకున్న, 5th month ఎండింగ్లో చేయించుకున్న నేను ఈ స్కాన్ అయితే. స్కాన్ రిపోర్ట్లో మనం ప్లెజెంటా పొజిషన్ అబ్జర్వ్ చేస్తే పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ అని ఉంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఎన్టీ స్కానింగ్లో యాంటీరియర్ ఉండే, ఇప్పుడు పోస్టీరియర్ వచ్చింది ప్లెజెంటా పొజిషన్ అని.
ఇక్కడ నుంచి ఇంకా ప్లెజెంటా పొజిషన్ ఫిక్స్డ్గానే ఉంటుంది, కాకపోతే పొజిషన్స్ చేంజ్ అవుతాయి అంతేగాని ప్లెజెంటా పొజిషన్ అయితే పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ అంటే వెన్నెముక్క భాగం వెనకాల సైడ్ ఉంటుంది అని అర్థం అంతే. దీన్ని బట్టి కూడా మనం జెండర్ చెప్పలేము, 80% బాయ్ అని చెప్పొచ్చు, 20% గర్ల్స్ కూడా ఉడతారు. అయితే మీతో షేర్ చేసుకుంటున్న ఒక విషయం ఏంటంటే నాకు 5th మంత్ స్కానింగ్లో ఫెటల్ లివర్కి కాల్షియం డిపాజిట్స్ అయితే ఉన్నాయని చెప్పారు. అది ఎందుకుందో ఇంతవరకు మేడం మా గైనకాలజిస్ట్ అయితే ఎవరికి చూడలేదంట. రేర్ కేస్ అంట అట్లాంటి సిచ్యువేషన్. మీకు ఎవరికైనా అట్లాంటివి ఉంటే నాకు కామెంట్ చేయండి. చాలా భయపడ్డా స్టార్టింగ్ అయితే. మేడం అయితే నాకు టార్చ్ NIPT టెస్ట్లు అయితే సజెస్ట్ చేసింది చేయించుకో అని చెప్పి. నేను మా ఆయన ఇంకా టార్చ్ టెస్ట్ చేయించుకుందామని డిసైడ్ అయినాము. సో టార్చ్ టెస్ట్కి అయితే నేను బ్లడ్ ఇచ్చేసిన, అదైతే నార్మలే ఉన్నది, అన్నీ నార్మలే ఉన్నాయి. అయితే మేడం చెప్పింది ఫాలోఅప్ స్కానింగ్స్ అయితే చేయించుకో నువ్వు, అది పెరుగుతుందా తగ్గుతుందా మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పింది. సో నేను 5th మంత్ స్కానింగ్, 6th అండ్ 7th మంత్లో కూడా నేను స్కానింగ్ తీయించుకున్నా. ఇప్పుడు మనం వీడియోలో చూస్తుంది అయితే 6th మంత్ స్కానింగ్ అనమాట. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ప్లెజెంటా పొజిషన్ ఏముంది, పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ అని ఉంది. హార్ట్ రేట్ వచ్చేసి తగ్గుతుంది, 151 అయితే మనకు ఫెటల్ హార్ట్ రేట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న స్కానింగ్ అయితే నేను రీసెంట్గా చేయించుకున్న స్కానింగ్, అంటే 7th మంత్ పడినెంబడే చేయించుకున్న స్కానింగ్. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ ఫెటల్ రేట్ వచ్చేసి 147 అయితే చూపిస్తుంది. అండ్ బేబీ వెయిట్ వచ్చేసి 1000 grams అంటే 1 kg ఉందని అర్థం. 26+4 daysకి అయితే నేను ఈ స్కాన్ చేయించుకున్నా. ఇక్కడ కూడా లివర్కి ఇవి క్లాసిఫికేషన్స్ ఉన్నాయని చూపిస్తున్నారు. ఏమైనా సొల్యూషన్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్. స్కాన్ని బట్టి నేను జెండర్ ప్రొడక్షన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా డెలివరీ అవ్వడానికి 2 months ఉంటుంది కదా, ఆఫ్టర్ డెలివరీ నేను రివీల్ చేస్తాను. ఎంతసేపు ఓపికతో నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.